హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము సప్తమ స్థానంలో కుజుడు ఉంటే జన్మజాతకంలో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా తుమ్మితే అపశకునమా అన్న విషయాలు తెలుసుకుందాం. ముందుగా జన్మజాతకంలో సప్తమ స్థానంలో కుజుడు ఉంటే కుజదోషంగా పరిగణిస్తాము. ఇలా సప్తమ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే వీరు ఎక్కువగా అబద్ధాలు చెప్తారు, మోసం చేస్తారు, ఓటమిని అస్సలు ఒప్పుకోరు, డబ్బును వృధా ఖర్చు చేస్తారు, తర్వాత పశ్చాత్తాపం చెందుతారు, మళ్ళీ డబ్బును వృధా చేస్తారు, మళ్ళా పశ్చాత్తాపడతారు. అలాగే అసూయ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. సప్తమ స్థానం వివాహ స్థానాన్ని చూపిస్తుంది కాబట్టి వీరు భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే దాన్ని చిలికి చిలికి గాలివానగా చేసి విడాకుల వరకు కూడా వెళ్తారు. ఎవరికైతే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సప్తమంలో కానీ అష్టమంలో కానీ కుజుడు ఉన్నాడనుకోండి, భార్యాభర్తలు గొడవ పడితే భార్య అయితేనేమో పుట్టింటికి అలిగి వెళ్తుంది, భర్త అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయి గొడవ పెట్టుకుంటాడు. ఇక మీ జన్మ లగ్నం నుండి కానీ జన్మరాశి నుండి కానీ 7వ స్థానం కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి అయ్యి ఉండి అందులో కుజుడు గనక ఉన్నాడంటే వీళ్ళు విడాకుల ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ జన్మ లగ్నం జన్మరాశి నుండి మిథునము, తులా, సింహరాశులు 7వ స్థానం అయ్యుండి అక్కడ కుజుడు ఉంటే వీరికి విపరీత కోరికలు ఉంటాయి. అలాగే వీటితో పాటు శుక్రుడు కలిసి ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ కోరికలు ఉంటాయి. అలాగే వీరి జన్మరాశి నుంచి లగ్నం నుంచి వృశ్చిక, తుల రాశుల్లో కుజుడు ఉన్నట్లయితే వీరు పార్ట్నర్స్ మీద అంటే జీవిత భాగస్వామి మీద అమిత ప్రేమను చూపిస్తారు. కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం వీరి మీద అంత ప్రేమ అనేది చూపించరు. ఒకవేళ వీరి జన్మలగ్నం నుండి 7వ స్థానం కుంభరాశి, కన్యారాశిల్లో కుజుడు ఉన్నట్లయితే వీరు చాలా అదృష్టవంతుల్లా అవుతారు పెళ్లి తర్వాత. ఒకవేళ కుజుడు మంచి స్థానంలో ఉన్నట్లయితే వీరు వృత్తి ఉద్యోగాల రంగాల్లో రాణిస్తారు, అభివృద్ధి చెందుతారు. అలాగే కుజుడు గనక సరిగ్గా లేడంటే ద్వితీయ వివాహం జరుగుతుంది, డివర్స్ వరకు వెళ్తారు. అలాగే మెయిన్గా వీరికి కుజదోషం ఉంది అని చెప్పేసి అర్థం 7వ స్థానంలో కుజుడు ఉంటే. అలాంటప్పుడు శాంతి పరిహారాలు తప్పక చేయించుకోవాలి. ప్రతి మంగళవారము కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయడం, అలాగే స్త్రీలు అయితే ప్రతి మంగళవారము కూడా దుర్గా అమ్మవారిని పూజించడం వలన కాస్త కుజదోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక తుమ్మితే అపశకునమా అంటే తుమ్ము అన్ని వేళలా అపశకునం కానదండి. ముఖ్యంగా శాస్త్రంలో 7 సందర్భాల్లో తుమ్మితే అది దోషంగా అపశకునంగా పరిగణించబడదు. అవి ఏంటి అంటే, మొదటిసారి మీరు మందులు వేసుకుంటున్నప్పుడు ఎవరైనా తుమ్మితే అది దోషం కాదు. అలాగే వాహనాలు ఎక్కి ప్రారంభిస్తున్నప్పుడు అది దోషం కాదు. అలాగే వివాహం గురించి మాట్లాడుకోవడం కానీ వివాహ మండపంలో తుమ్మితే అది దోషం కాదు. అలాగే నిద్రపోతున్నాం, ఇప్పుడు నిద్రపోవాలనుకుంటున్నాం, అలాంటి సందర్భంలో కూడా దోషం కాదు. ఆహారం స్వీకరించేటప్పుడు కానీ చదువును ప్రారంభించేటప్పుడు కానీ విత్తనాలను నాటేటప్పుడు కూడా తుమ్మితే అది దోషం కాదు. అలాగే తుమ్ము ఏ దిక్కు నుండి వినపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది చూద్దాం. తూర్పు వైపు నుంచి తుమ్ము వినపడితే గండ దోషం ఉంటుంది. ఆగ్నేయం నుంచి వినపడితే దుఃఖము, పడమర నుంచి వినపడితే సంపద, ఈశాన్యం నుంచి వినపడితే బలిమి, అలాగే దక్షిణం నుంచి వినపడితే పనిలో అవరోధం, నైరుతి నుంచి తుమ్ము వినపడితే నష్టం, ఈ విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఈశాన్యం, పడమర, ఉత్తర దిశల నుంచి తుమ్ము గనక మీకు వినపడితే అది శుభము, అందులో ఎలాంటి దోషము లేదు. ఇక అశుభమైన దిక్కుల నుంచి వినపడ్డప్పుడు తుమ్ము వినపడితే కూర్చొని ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి విభూది పెట్టుకొని ఇష్టదేవత నామస్మరణ చేసి అప్పుడు మీరు ఆ పనులను చెయ్యండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.